సమస్య ఉన్నట్లయితే మా దృష్టిని తీసుకొస్తే పరిష్కరించడానికి మేము సిద్ధంగా. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని మున్సిపల్ పాఠశాలల్లో మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జి ఉంగటి రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్య ప్రమాణాలపై వివరించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం బలపడతాం, మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన బిడ్డలు బాగుంటాయి. అలాంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం సుభిక్షంగా ఉంది, సురక్షంగా ఉంది తెలియజేస్తూ ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి మీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను కోరేది ఒకటే, ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లడికి ఎల్కేజీ జాయిన్ చేయాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. మినిమం 50,000, ₹1,00,000 అలాగా స్కూల్ స్థాయిని బట్టి కలెక్ట్ చేసే పరిస్థితుంది. అంత స్తోమత మనకి ఉండదు. సామాన్య పిల్లలు, మన పిల్లలు ఎదుగుదల కావాలి, మన పిల్లలు ఉన్న స్థితిలో కావాలి. ఉన్నవాడి పిల్లలే ఉద్యోగం చేయడం, మన పిల్లలు కూడా ఉద్యోగం చేయాలని కోరిక ప్రతి తల్లిదండ్రులు ఉంటుంది. అలాగంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ కి తప్పనిసరిగా తల్లితో పాటు తండ్రి కూడా రావాలి, బాధ్యత వహించాలి. బాధ్యత వహించిన రోజే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుందని తీర్చిదిద్దుతారని చెప్పి తెలియజేసి ఉన్నాం. ప్రతి తల్లిదండ్రులు కోల్పోకుండా చూడవలసిన బాధ్యత మీ తల్లిదండ్రుల కేరింగ్ బాధ్యత, మీ తల్లిదండ్రులు మీ బిడ్డల బాధ్యత అని తెలియజేసి ఉన్నాం. అందుకు ఈ చక్కనైన అవకాశం మన ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంతటి మెరిగింది. ఇది కాకుండా పౌష్టిక ఆహారం అందిస్తుంది, మధ్యాహ్నం భోజన పథకం అందిస్తుంది, రాగి చెక్కీలు అందిస్తుంది. అలాగే రాగితో పాటు శనగ చెక్కీలు, రకరకాల చెక్కీలు, పౌష్టిక ఆహారం అందిస్తుంది. ఎప్పుడు కూడా ఏ స్కూల్లో కూడా కానీ ప్రైవేట్ స్కూల్ కానీ అందించారా? ఇవ్వడం ఉండదు. మన ఇంట్లో కూడా పెట్టుకోలేనివి బలమైన ఆహారం ఈ రోజు పిల్లలకి ఈ స్కూళ్ళ ద్వారా